ఫ్రెండ్స్ మీకోసం ఇవాళ మంచి బర్త్డే బ్యానర్ ఫోటో ఎడిటింగ్ అయితే మీ ముందుకైతే తీసుకైతే వచ్చాను. ఫ్రెండ్స్ ఇలాంటి బ్యానర్ ఫోటో ఎడిటింగ్ ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో పిక్సార్ట్ యాప్ అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ బ్రదర్ని అయితే సపోర్ట్ చేయండి. అలాగే ఈ ఫోటో బాగుందా లేదా అనేది చిన్న కామెంట్ అయితే చేయండి, ఓకేనా. ఫ్రెండ్స్ సడన్గా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ప్రోడక్ట్ ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో అలా తగ్గినప్పుడు నేను ఈ ఛానల్ అయితే పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను. సో ఛానల్ పేరు వచ్చేసి ఏఎస్మై డీల్స్, మీకు ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడం వల్ల మీరు ఏంటంటే తక్కువ వచ్చినప్పుడు మీరైతే ప్రోడక్ట్ అనేది కొనుక్కోవచ్చు, బై అయితే చేసుకోవచ్చు. సో ఇలాంటివి మిస్ కాకుండా ఉండండి, మీరు మనీ అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే జాయిన్ అయితే అవ్వండి, ఓకేనా. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్ పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ అయినా చేసుకోండి. సో మీకు యాప్ లేకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి, చాలామందికి మనీ అడుగుతున్నారు కాబట్టి అని చెప్తున్నాను. ఓకే, కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని పైన ఎడిట్ ఫోటో ఉంటుంది, ఇక్కడైతే ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇస్తాను, దీన్ని అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా. యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కింద యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక 3 ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి, మీ యొక్క 3 ఫొటోస్, ఓకేనా. నేను ఒక 3 ఫొటోస్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. ఓకే, ఈ 3 ఫోటో యాడ్ చేసిన తర్వాత పైన యాడ్ మీద ట్యాప్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఈ యొక్క ఫోటోని జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత కింద మనకు రిమూవ్ బీజీ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకున్న వెంటనే ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది. సో ఇక్కడైతే ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ ట్యాప్ చేసుకున్న మనకు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే చేస్తుంది, ఓకేనా. సో ఈ విధంగా ఎరేజ్ చేసిన తర్వాత ఫోటోని కొంచెం జూమ్ చేసుకుని ఈ విధంగా పెట్టేసుకోండి. పైన ఎరేజ్ సింబల్ ఉంటుంది, ఇక్కడైతే ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైజ్ అనేది ఒక 80 పెట్టేసుకొని ఇక్కడ ఒపాసిటీ అలాగే హైట్నెస్ అనేది ఈ విధంగా తగ్గించుకోండి. తగ్గించుకొని ఈ ఫోటో కింద ఈ విధంగా డ్రా చేయండి, ఓకే. డ్రా చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, ఫస్ట్ అయితే ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని లెఫ్ట్ సైడ్ అయితే పెట్టేసుకోండి, ఓకేనా. సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇంకొక ఫోటో తీసుకొని ఈ యొక్క ఫోటోని జూమ్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకోండి, ఈ ప్లేస్లో పెట్టేసుకొని ఇక్కడ రిమూవ్ బీజీ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసుకోండి, ఓకేనా. ఈ ఫోటో కూడా బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే చేసుకోండి. ఇంకా ఈ వీడియోకు లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఓకే, ఇక్కడ పైన ఎరేజ్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఈ ఫోటో కూడా సేమ్ ప్రాసెస్ చేయండి, ఓకేనా. ఓకే, ఇక్కడ డ్రా అయితే చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని దీన్ని ఈ విధంగా పెట్టేసుకోండి. నెక్స్ట్ ఈ ఫోటో తీసుకొని ఈ ఫోటోని సెంటర్లో పెట్టుకోండి, ఓకేనా. పెట్టుకొని ఇక్కడ రిమూవ్ బీజీ మీద ట్యాప్ చేసుకొని రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసుకోండి, ఓకేనా. ఈ ఫోటో కూడా సేమ్ ప్రాసెస్ చేయండి. ఓకే, ఈ ఫోటో మనకు బ్యాక్ వెళ్ళిపోయింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంటుంది, లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఈ యొక్క ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి పైకి తీసుకురండి, ఓకేనా. ఈ విధంగా పైకి తీసుకొస్తే మనకు ఫోటో అయితే పైకి అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఈ యొక్క ఫోటోని ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే సేమ్ ప్రాసెస్ చేయండి. ఇక్కడ ఎరేజ్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ దీన్ని అయితే ఎరేజ్ అయితే చేసుకోండి కింద. ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఈ యొక్క ఫోటోస్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ అడ్జస్ట్ ఉంటుంది, అడ్జస్ట్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ HUE ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ వచ్చే వరకు ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, -101 ఈ విధంగా పెట్టేసుకొని పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒపాసిటీ ఉంటుంది, ఒపాసిటీ వచ్చేసి తగ్గించుకోండి, ఓకేనా. ఇలా ఒక 30 పెట్టుకోండి సరిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోటో కూడా సేమ్ ప్రాసెస్ చేయండి. ఇక్కడ అడ్జస్ట్ ఉంటుంది, అడ్జస్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ HUE ఉంటుంది, దీన్ని వచ్చేసి బ్లూ కలర్ అయితే పెట్టేసుకోండి, ఓకేనా. ఓకే, ఓకే ఈ విధంగా పెట్టేసిన తర్వాత పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఒపాసిటీ వచ్చేసి తగ్గించుకోండి, ఓకే. ఈ విధంగా తగ్గించుకున్న తర్వాత ఈ ఫోటో అయితే మనకు హైలైట్ అయితే కనబడుతుంది. ఈ ఫోటోని కొంచెం పైన అయితే పెట్టుకోండి, ఓకేనా. ఓకే, సో ఈ విధంగా పెట్టేసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం కింద టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీ యొక్క పేరు అయితే ఫస్ట్ లెటర్ ఉంటుంది కదా, సో అదే టైప్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కీర్తి సెట్ కాబట్టి నేను ఫస్ట్ K టైప్ చేసుకుని పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ C ఆల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ప్రీమియం ఉంటుంది, ఓకే. ఇక్కడ ప్రీమియం మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన సెర్చింగ్ వచ్చేసి సిగ్నేచర్ అని సెర్చింగ్ చేయండి. మీకు ప్రీమియం ఎందుకు ఫ్రీగా వస్తాయంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకైతే ఫ్రీగా వచ్చే యాప్ అయితే పంపిస్తాను, చాలామందికి మనీ అయితే అడుగుతాయి, ఓకేనా. మీకు ఇక్కడ ఒక ఫాంట్ అయితే తీసుకోండి, ఓకేనా. ఇక్కడ మీకు ఫాంట్ మీకు చెప్పడం మర్చిపోయాను, ఓకే. ఇక్కడ ఫాంట్ వచ్చేసి ఇక్కడ ఏరో సింబల్ పెట్టి చూపిస్తున్నాను చూడండి, ఈ ఫాంట్కి అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా. యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో దీని కలర్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కలర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ వచ్చి ఇదైతే పెట్టేసుకోండి. ఇక్కడ స్ట్రోక్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ కలర్ యాడ్ చేసుకోండి, ఓకేనా. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మిగతా లెటర్స్ ఉంటాయి కదా, సో అవి అయితే యాడ్ చేసుకోండి, ఓకే. నేను యాడ్ చేస్తున్నాను చూడండి, ఓకే. ఈ విధంగా యాడ్ చేసుకోండి.
దీని ఫాంట్ వచ్చేసి వేరేదే పెట్టుకోండి, ఓకేనా, వేరేది పెట్టేసుకోండి. ఓకే, ఇక్కడ ఫాంట్ వచ్చేసి సిగ్నేచర్ ఫాంటే, బట్ వేరే సిగ్నేచర్ ఉంటాయి కదా ఫాంట్ అనేది. ఇక్కడ మీకు ఏరో సింబల్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. సో దీన్ని అయితే యాడ్ చేసుకొని జూమ్ అయితే చేసుకోండి, ఓకేనా. జూమ్ చేసిన తర్వాత దీని కలర్ వచ్చేసి ఇక్కడ సేమ్ ప్రాసెస్ అంటే సేమ్ కలర్ పెట్టుకోండి, ఓకేనా. ఇక్కడ కలర్ వచ్చేసి స్ట్రోక్ వచ్చేసి బ్లాక్ కలర్ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ వచ్చేసి హ్యాపీ బర్త్డే అని టైప్ చేసుకోండి. ఓకే, టైప్ చేసుకొని ఇక్కడ పైన పెట్టేసుకోండి. ఓకే, ఇక్కడ పెట్టేసి దీని ఫాంట్ అనేది చేంజ్ అయితే చేసుకోండి. ఇందులో మీకు చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి, మీకు నచ్చిన ఒక ఫాంట్ అయితే తీసుకోండి. ఓకే, నేను మళ్ళీ అదే ఫాంట్ అయితే తీసుకున్నాను. ఓకే, ఇక్కడ స్ట్రోక్ వచ్చేసి బ్లాక్ కలర్ పెట్టేసుకోండి. ఓకే, మనకైతే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టిక్కర్స్ మీద ట్యాప్ చేసుకుని పైన సెర్చింగ్ వచ్చేసి లైట్ అని సెర్చింగ్ చేయండి, ఓకేనా. లైట్ అని సెర్చింగ్ చేస్తే మనకు ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఓకే, ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఈ ఎఫెక్ట్ యాడ్ చేసి జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ ఒపాసిటీ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని స్క్రీన్ చేసుకోండి, ఓకేనా. స్క్రీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ లేయర్స్ మీద ట్యాప్ చేసుకోండి. లేయర్స్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఈ లైట్ని లాంగ్ ప్రెస్ చేసి కిందకి అయితే తీసుకురండి, ఓకేనా. ఈ విధంగా లాస్ట్కి తీసుకురండి, ఓకేనా. ఇక్కడ మీరు వచ్చేసి ఈ కే పక్క పండు ఉంది కదా, సో ఇక్కడైతే యాడ్ చేసుకొని జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ హెచ్యూ మీ ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ వచ్చేసి మీరు ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి. ఈ కలర్ అయితే పెట్టేసుకోండి -85, ఓకేనా. సో ఈ విధంగా పెట్టేసుకొని పైన రైట్కి మీరు ట్యాప్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే, సో ఈ విధంగా అయిపోయింది కదా. పైన డౌన్లోడ్ మీరు ట్యాప్ చేసుకొని ఫోటో అయితే సేవ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు లైక్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్.